మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఈ ఉగాదికి వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు రాధిక గారికి సభాభారతి అనే బిరుదు ఇచ్చి సత్కరించిన సందర్భంగా ఆమెతో ఈ పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆమె శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అంతర్జాతీయ సమన్వయకర్త, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అంతర్జాతీయ జ్యూరీ, అలాగే వీధి అరుగు నార్వే సమన్వయకర్త. సింగపూర్ నుంచి తొలి తెలుగు రచయిత్రిగా రికార్డు సృష్టించారు. హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారంతో పాటు ఇప్పటికీ 9 అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. 2 కవితా సంపుటులు, 3 కథా సంపుటులు, 2 పద్య శతకాలు, 1 వ్యాస సంపుటి ప్రచురించారు. 4 అంతర్జాతీయ సదస్సులకు నిర్వాహక వర్గ సభ్యురాలు, వాటి సభా విశేష సంచికలకు సహ సంపాదకురాలు. 100కు పైగా అంతర్జాతీయ సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 60 వరకు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు నిర్వహించే సదస్సులలో అతిథిగా సాహితీ ప్రసంగాలను అందించారు. నమస్కారం రాధిక గారు. మీరు ఒక రచయిత్రి, అలాగే ఒక వ్యాఖ్యాత, అలాగే ఒక సేవా సంస్థకి అధ్యక్షురాలుగా మీరు సేవలు అందిస్తున్నారు. నేపథ్యం ఏంటో మా ప్రేక్షకులకి ఒకసారి చెప్తారా? తప్పకుండా అండి. ముందుగా AB6 ఛానల్ తరఫున వారి యొక్క ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు, అలాగే అభినందనలు చెప్తున్నాను. చాలా సంతోషంగా ఉంది ముందు మిమ్మల్ని కలుసుకోవడం. ఇలాగా నా నేపథ్యం అంటే నేను పుట్టి పెరిగిందంతా విజయనగరంలో. సో ముందు నుంచి తెలుగు మీడియంలో చదువుకున్నాను. నేను మా పేరెంట్స్కి ఒక్కతినే అమ్మాయిని అనమాట. మా నాన్నగారు మా అమ్మగారు కూడా ఇద్దరు అక్కడ విజయనగరం మహారాజా కాలేజెస్ చాలా ఫేమస్ కదా, మహారాజా కాలేజెస్లో వాళ్ళిద్దరూ లెక్చరర్స్గా వర్క్ చేసేవారు. మా నాన్నగారు కొటికలపూడి కూర్మనాథం గారని, ఆయన గేయ రచయితగా అక్కడ కోస్తా జిల్లాల వాళ్ళందరికీ బాగా పరిచయస్తులు. సుమారుగా ఒక 18 వరకు బుక్స్ ఆయనవి పబ్లికేషన్స్ అయ్యాయి. TTD వాళ్ళు కూడా వారి పుస్తకాలు ప్రచురించారు. వారి కొంతవరకు విజయనగరం గాలి ప్రభావం ఉంటుంది, మరి విద్యల నగరం అంటాం కదా, కొంత అది ఉంది. అలాగే మా కుటుంబ నేపథ్యంలో కూడా మా పెదనాన్నగారు, మా మేనత్త అందరూ రైటర్సేనమాట. మా మేనత్త గారు కథలు రాసేవారు, మా పెదనాన్నగారు పోయెట్, మా నాన్నగారు కూడా ఇంగ్లీష్లో కూడా పోయిటరీ రాసేవారు, అలాగే తెలుగులో కూడా. సో ఇవన్నీ కొంత ఉండడం వల్ల నాకు ఏదో కొంచెం రక్తంలో రచన, సాహిత్యం వీటి పట్ల ఆసక్తి అన్నది వచ్చింది. అలా అప్పుడప్పుడు ఏవో చిన్నప్పటి నుంచి రాసుకుంటూ ఉండేదాన్ని, కానీ పెద్దగా ఎప్పుడు నేను ఒక రచయిత్రిని, కవయిత్రిని లెవెల్లో ఎప్పుడు అనుకోలేదు. నేను తర్వాత 99లో నాకు మ్యారేజ్ అయింది. అప్పుడు BA నేను చదువుకున్నాక, నా మ్యారేజ్ అయిపోయాక ఎప్పుడైనా అప్పుడప్పుడు రాసుకునే చిన్న చిన్నవి కవితల్లాగా, లేకపోతే పాటల్లాగా అలా ఏమన్నా చిన్న చిన్నవి రాసుకునేవి మా వరకే ఉండేది. తర్వాత ముఖ్యంగా నేను చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా పుట్టిన రచయిత్రిగా నేను చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉండడం, ఫేస్బుక్, వాట్సాప్ ఇలాంటివి యాక్టివ్గా ఉండడం మొదలుపెట్టాక ఒక లైక్ మైండెడ్ పీపుల్తో, చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళతో మళ్ళీ కలవడం జరిగినప్పుడు ఏంటంటే సరదాగా ఏదో కామెంట్ చేసినప్పుడు అలాంటప్పుడు కూడా కొంచెం తెలుగులో ఏదన్నా పొయిటిక్గా ఏదన్నా రాయడం, చెప్పడం అలాగా మొదలైంది. అలా చిన్న చిన్నగా కవితలుగా రాయడం, ఉత్తినే 2-4 లైన్లలో చిన్న చిన్నగా రాయడం. అలా ఇప్పుడు ఏదో పండగ వచ్చింది, ఉగాది వచ్చింది, లేకపోతే ఒక దసరా వచ్చింది, ఉత్తినే శుభాకాంక్షలు అని పెట్టే కన్నా కూడా ఏదైనా ఒక చిన్న పోయిటరీ లాగా ఒక 4 లైన్లు రాసి దాన్ని ప్రజెంట్ చేయడం, అలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండడం వల్ల కూడా కొంచెం నాకు ఒక ధైర్యం వచ్చింది. అండ్ 1-2 సార్లు మనం రాసినప్పుడు మనమే దాచేసుకుంటూ ఉంటాం, మనకే అమ్మో ఎవరు చూస్తే ఏమనుకుంటారో అన్న లెవెల్లో. అలా మనం రాసినవేవో నలుగురికి నచ్చి బాగా రాసేవో అనగానే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా అప్పుడప్పుడు కొంచెం రాయడం ద్వారా మొదలుపెట్టి అలా మొదలైనదే నా ప్రస్థానం బేసిక్గా. అలా తర్వాత అనుకోకుండా చాలా వింత పరిస్థితుల్లో నేను మొదటి కథ రాయడం,
మొదటి పుస్తకం వేయడం ఇలాంటివి జరిగాక నేను ఒక్కొక్క రంగంలోకి చాలా వింత పరిస్థితుల్లోనే నేను జంప్ అయ్యానని చెప్పచ్చు. అనుకొని ఆపద్ధర్మంగా ఒకసారి యాంకరింగ్ చేయడం, అక్కడి నుంచి ముందుకి కంటిన్యూ అవ్వడం, ఇలాగ కొన్ని సందర్భాలలో నేను వివిధ రంగాల్లో కాలు పెట్టడం జరిగింది. మీరు తెలుగు మీడియం అన్నారు కదా, అలాగే మీరు సింగపూర్ వెళ్ళారు, ఇప్పుడు ముంబైలో ఉంటున్నారు. మీ అక్కడ ఉండడము, అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎలా ఉండడము, అలాగే ఇంగ్లీష్లో సోషల్ మీడియాలో మీరు ప్రశ్నలు చేయడము మీకు ఎలా అనిపించింది? ఆ ట్రాన్సిషన్ ఎలా ఉండింది? అక్కడ అడ్జస్ట్ అవ్వడము, అలాగే తర్వాత మీరు బాంబే రావడము, అక్కడ అడ్జస్ట్ అవ్వడము ఎలా ఉండింది? మీరు ఎలా మిమ్మల్ని మీరు క్యారీ చేశారు, ఎలా అడ్జస్ట్ అయ్యారు ఆ పరిస్థితులకి? సహజంగా ముందు నుంచి అంటే నాకు నా పెళ్లి వేళ నుంచి కూడా నేను ఇండియా దాటకూడదు, ఫారెన్ వెళ్ళడం ఇష్టం లేదు బేసిక్గా. ఎందుకంటే మా పేరెంట్స్ అప్పటికే పెద్దవాళ్ళు. సో పెళ్ళికి ముందే మా ఆయనకి కూడా చెప్పేశాను అనమాట, నేను ఇండియా బార్డర్ దాటి బయటికి రాను అని. సో యాక్చువల్గా అదే ఉద్దేశంలో మా వారు కూడా చాలా సంవత్సరాలు బయట ఉద్యోగ ప్రయత్నాలు అవి కూడా ఏమీ చేయలేదు. ఎప్పుడు బాంబేలోనే ఉండేవాళ్ళం. కానీ బెంగళూరులో కొన్నాళ్ళు ఉన్నాం, బాంబేలోనే ఉన్నాం. అనుకోని పరిస్థితుల్లో ఒక లారియల్ కంపెనీలో మా వారు వర్క్ చేసేవారు. చేసినప్పుడు ఏమైందంటే అనుకోకుండా సింగపూర్కి వాళ్ళు ఒక 3 years కోసం వెళ్ళమని అడగడం. అప్పుడు కాంట్రవర్ట్ సిచ్యుయేషన్ లాగా అయ్యి వెళ్దాం అనుకోవడం. అదే సమయానికి మా పెద్దమ్మాయి కూడా 9th క్లాస్కి హై స్కూల్ స్టడీస్కి రావడం. సరే అక్కడ పిల్లలకి చదువులు బాగుంటాయి, కెరియర్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము వెళ్ళడం జరిగింది. సింగపూర్కి ముందు నుంచి, సింగపూర్ అనగానే ఒక ఆసక్తి అయితే ఉంది. ఎందుకంటే అంతకు ముందు ఒకసారి మేము 2007లో ఇప్పుడు ఒకసారి సింగపూర్ వెళ్ళాం, మామూలుగా టూరిస్ట్గా మలేషియా సింగపూర్ చూసి వచ్చాం. కనుక అక్కడ కొంచెం మనకి ఇండియన్స్ ఎక్కువ, తెలుగు వాళ్ళు ఉంటారు, తమిళ వాళ్ళు ఉంటారు, పర్వాలేదు ఏదో మన ఫుడ్ దొరుకుతుంది, ఈ కొంచెం ధైర్యం ఉందన్నమాట. అక్కడ కల్చర్ బాగానే ఉంటుంది, మనలాగే ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది. ఆ నమ్మకంతో అయితే మాత్రం వెళ్ళిపోయాం. ఏదో కంపెనీ వాళ్ళు ఇల్లు అవి ఇచ్చారు, పిల్లలకి స్కూల్స్ మంచి స్కూల్స్లో వచ్చాయి, జాయిన్ అయ్యారు, సీట్లు వచ్చాయి, బాగానే ఉండేది. కానీ ఎక్కడ పక్కన పలకరించే వాళ్ళు, ఒక పాలవాడు, పని మనిషి, పేపర్ వాడు కూడా బెల్ల కొట్టే నాథుడు లేడు. ఇంకా ఉదయం పిల్లలకి ఏవో డబ్బాలు అవన్నీ ఇచ్చేసి మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి, పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా ఉదయం 9 నుంచి ఇల్లు తుడుచుకోవడం, అంట్లు తోముకోవడం, లేకపోతే ఏదో పని ఉంటే చేసుకోవడం. ఆ తర్వాత ఏం చేస్తాం, సాయంత్రం 4:30-5 వరకు పిల్లలు కూడా రారు, రాత్రి 8 అయితే కానీ మా వారు రారు. అసలు మా మొట్టమొదటి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ కూడా ఎలా ఉండేదంటే 27వ అంతస్తులో ఫ్లాట్, అది ప్రైవేట్ లిఫ్ట్. అంటే డైరెక్ట్గా కింద లాబీలో ఎక్కితే లిఫ్ట్ మా ఫ్లోర్కే వస్తుంది తప్ప ఇంకా కారిడారు పక్క ఇళ్ళ వాళ్ళు కూడా ఉండరు, ఎవరు కనిపించరు అసలు. ఇంకా బాల్కనీలో నుంచి కింద చూడడమే, అంతే, అదే పరిస్థితి. సో అలా ఉన్నప్పుడు ఏంటో ఒక భయంకరమైన హోమ్ సిక్నెస్ తయారైంది నాకు. అది మాత్రం అందరూ ఫేస్ చేస్తారని అనుకుంటున్నాను, నాకు అటువంటిదే అనిపించింది. కానీ నేను ముందుగా నన్ను నేను సర్దుకోవడానికి చేసినటువంటి మొదటి స్టెప్ కింద చెప్పాలంటే మాత్రం ఏదో ఒకటి ఇన్నోవేటివ్గా ఒక సత్కాలక్షేపం పెట్టుకోవాలి, అంతే తప్ప ఇంక ఇలా ఉంటే నేను ఏ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు అయిపోతుంది అన్నది నాకు నేను చెప్పుకొని ఏదన్నా మంచి పని చేద్దాము, మొదలు పెడదాము అని అనుకున్నాం. అలా అనుకున్నప్పుడు నేను మొదలుపెట్టింది మీరు ఇందాక అన్నారు కదా సంస్థ, చారిటబుల్ సంస్థ, గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం అనే పేరుతో. విజయనగరం ఊర్లో పుట్టి పెరిగిన దాన్ని కాబట్టి అక్కడి చరిత్ర, అక్కడి వారసత్వ సంపద, హిస్టరీ అండ్ డిఫరెంట్ టూరిస్ట్ ప్లేసెస్, అక్కడ పుట్టిన మహానుభావుల గురించి ఒక ఆర్టికల్స్ లాగా రాయడం మొదలుపెట్టాను. కొంత నాకు తెలిసిన మెటీరియల్ కొంత ఉండేది, కొన్ని పుస్తకాలు ఉండేవి నా దగ్గర, వాటిల్లో కొంత తీసుకుని రాసేదాన్ని. తర్వాత గూగుల్లో సెర్చ్ చేసి కొంత వెతికి ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేదా అప్పటి కుటుంబాల వాళ్ళ వారసులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని పాత ఫోటోలు, ఇన్ఫర్మేషన్ సేకరించి ఇలాగ ఒక ఆర్టికల్స్ లాగా రాత పని అన్నది అక్కడ స్టార్ట్ అయింది నాకు. సో అలా ఇంగ్లీష్లోనే రాసేదాన్ని, ఎక్కువగా రాసి కొన్ని తీసుకొని పెట్టడం జరిగేది. వాటికి మంచి రెస్పాన్స్. అంటే మీరు సోషల్ మీడియా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేశారు?
మామూలుగా యూస్ చేయడం అని కూడా కాదు, మన అచ్చ తెలుగు భాషలో అంటే ఫుల్గా వాడకం అనమాట. పూర్తిగా వాడేసామని చెప్పాలి. అలా సోషల్ మీడియాని ఒక రేంజ్లో వాడుకోవడం వల్లే అనుకుంటాను నేను ఎక్కువ మందికి కాస్త పరిచయం అయ్యాను. అంటే ఈ గ్రూప్ని స్టార్ట్ చేయడం, ఒక 6 నెలల్లోనే 10,000 మంది ఆ గ్రూప్లో, ఫేస్బుక్ గ్రూప్లో సభ్యులుగా రావడం అప్పట్లో 2015లో. తర్వాత దాని ద్వారానే ఒక బ్రాంచ్ లాగా మేము చారిటబుల్ ఫౌండేషన్ రిజిస్టర్డ్ బాడీ విజయనగరంలో చేయడం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 180-190 చారిటీ ప్రోగ్రామ్స్ చేసాం. ప్రతి మంత్ కంపల్సరీగా ఒకటి ఉంటుంది. చారిటీ ప్రోగ్రామ్స్ అంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు? అంటే ఒక అనాథ పిల్లలకు కానీ, లేకపోతే అక్కడ లోకల్గా ఉన్న స్కూల్స్ ఉంటాయి కొన్ని, డెఫ్ అండ్ డమ్ పిల్లలు ఉన్న స్కూల్స్, బ్లైండ్ పిల్లలకు ఉన్నవి, తర్వాత వృద్ధాశ్రమాలకి ఫుడ్ ఇవన్నీ ఇవ్వడం, తర్వాత మెయిన్ గవర్నమెంట్ స్కూల్స్ బెంచెలని, ఫ్యాన్లు కొన్ని ఉండవు కదా అలాంటి చోట్ల. తర్వాత అక్కడ సంస్కృత పాఠశాల ఒకటి ఉంది, విజయనగరం సంస్కృత కాలేజీ వాళ్ళది. అక్కడ వాళ్ళకి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా వాళ్ళకి కొన్ని అరేంజ్మెంట్స్ చేసి పెట్టడం. తర్వాత ఇలా చాలా విషయాల. తర్వాత ఈ హెచ్ఐవి పిల్లలు ఉంటారు కొంతమంది, అంటే పేరెంట్స్కి హెచ్ఐవి ఉన్నప్పుడు పిల్లలకు కూడా వచ్చేస్తుంది కదా, కాకపోతే వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ వచ్చేలాగా కొంచెం వాళ్ళకి పౌష్టికాహారం, అంటే ఈ పప్పులు అలాంటివన్నీ వాళ్ళకి ఇవ్వడం, గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో సపోర్టివ్గా మేము కూడా చేయడం. తర్వాత ఇలా అనమాట హాస్పిటల్స్, మెడికల్ క్యాంప్స్, ఇలా రకరకాల ఫీల్డ్స్లో మేము చేస్తుంటాం. అలాగే వృద్ధ కళాకారులు ఉంటారు కొంతమంది, పెన్షన్ ఉంటుందంటారు కానీ 1,000-2,000 ఎంతో వస్తుంది వాళ్ళకి, అంతే పాపం. అలాంటి వాళ్ళల్లో అంటే మృదంగ కళాకారులు అలాంటి వాళ్ళు, డ్రామా ఆర్టిస్టులు, కొంతమంది ఏమీ లేక వాళ్ళకి ఇంకో మార్గం లేక చెప్పులు కొట్టుకుంటూ ఉండిపోయిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి కుటుంబాల వాళ్ళకి మేకప్ మెన్స్, ఇలాంటి వాళ్ళు కొంతమంది అప్పటి వాళ్ళు ఉంటారు కదా, ఆ మేకప్ మెన్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కొంచెం ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి కొద్దిగా మేము ప్రయత్నించడం. ఇంకా ఇలాంటి చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో చేసాం. అది మేము పరిమితి పెట్టుకుంటాం అంటే, ఎందుకంటే ఇక్కడ ఎక్కడో ఒక చోట మనం ఒక లిమిట్ చేయాలి. ఈ గోల్డెన్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం అంటే ఫేస్బుక్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా మేము ఆ విజయనగరాన్ని పరిమితి పెట్టుకున్నాం. పరిమితి అంటే ప్రాంతీయత భావాలు పెంచాలని నా ఉద్దేశం కాదు, నా ప్రాంతం గొప్పది అవతలాలు కాదనడం కూడా నా ఉద్దేశం కాదు. ఒక పర్టికులర్ ప్రాంతం యొక్క అభివృద్ధి జరగాలి అంటే దాని మీద మనం అన్ని విధాలుగా కాన్సన్ట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే అది తీసుకోవడం జరిగింది తప్ప విజయనగరం గొప్ప మిగతా వాళ్ళు కాదంటే నా ఉద్దేశం ఎప్పుడు కాదు. విజయనగరం వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఘంటసాల మాస్టర్ ఉన్నారు. సపోజ్ ఘంటసాల ఆయన విజయనగరంలో అక్కడ మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న వ్యక్తి, కానీ ఒక ఘంటసాల మాస్టారు, ఒక వెంకటేశ్వర స్వామి ఒక ఆంధ్రులకో ఒక ఊరికో పరిమితమైన వాళ్ళు కాదు. వెంకటేశ్వర స్వామి తిరుపతి వాడంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆన్సర్. అందువల్ల ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ విజయనగర అభిమానులు కూడా కొంతమంది ఉంటారు. అంటే అక్కడ సంగీతం, అక్కడ సాహిత్యం, ఇప్పుడు గురజాడ కన్యాశుల్కం నచ్చంది ఎవరికి? సో గురజాడ గారి గురించి పోస్టులు చూడడానికి కొంతమంది విజయనగరం కాని వాళ్ళు కూడా వచ్చి ఆ గ్రూప్లో జాయిన్ అయ్యారు. సో అందుకని అలాగా అసలు తెలుగు భాష చదవడం రాని వాళ్ళు, స్క్రిప్ట్ చదవడం రాని వాళ్ళు, తమిళియన్స్, ఎందుకంటే మ్యూజిక్ దారం వెంకటస్వామి నాయుడు గారు అంటే వాళ్ళకి ఇష్టం. సో అలాంటి వాళ్ళందరూ అక్కడ ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి నేను పెట్టే పోస్టులని ఎంకరేజ్ చేయడం, చదవడం జరిగేది. అది ప్రజెంట్ చాలా చిన్న ఫేస్బుక్ గ్రూప్గా స్టార్ట్ అయిన సంస్థ ఇప్పుడు 40,000. ఇప్పుడు మీరు విజయనగరం కాకుండా దీన్ని మరింత విస్తరించే ఆలోచన ఏమన్నా ఉందా? ఎప్పుడు అలా అనుకోలేదు, ఎందుకంటే ముందు ఒకటి మొదలు పెట్టాక దానికి పూర్తి న్యాయం చేసే దారి చూసుకుని, అది ముఖ్యం. కానీ నా వ్యక్తిగత ఎదుగుదల కోసం కానీ లేదా నేను పర్సనల్గా ఇంతకన్నా ఇంకోటి మొదలు పెడితే ఇంకా నాకు ఎక్కువ పేరు వస్తుందేమో అన్న దృష్టి కానీ. మీతో మాట్లాడుతుంటే మాకేం అర్థమవుతుందంటే మీకు సాహిత్యం అంటే చాలా మక్కువ ఎక్కువ. అలాగే మీ రచనలు, మీరు చాలా పుస్తకాలు రాశారు. మీ రచనలకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? అలాగే మీరు ఎలా కవిత్వాలు రాస్తారా, లేకపోతే కథలు రాస్తారా? మీరు ఏది ఎంచుకొని రాస్తారా, లేకపోతే మీకు అప్పుడు ఏది అనిపిస్తే అది రాస్తారా? ఇందాక మీతో అన్నాను కదా, నేను చాలా రంగాల్లో ఎలా అడుగు పెట్టానో చాలా వింత పరిస్థితుల్లో జరిగిందని. అది కూడా కొంచెం చెప్తాను మీకు. ఇక్కడ కథ
ముందుగా నేను ఎప్పుడు జీవితంలో ముందు కథలు రాయలేదు. 2016లో మొదటి కథ రాశాను. అంతకుముందు మొదట్లో చిన్న చిన్నగా కవితలు రాసుకునేదాన్ని, ఇందాక చెప్పాను. 2015లో ఈ సంస్థ ప్రారంభించాక చిన్న చిన్నగా ఆర్టికల్స్, అంటే ఒక విషయం గురించి ఏ పరిశోధన చేసి ఒక ఆర్టికల్ రాయాలంటే, ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాయాలంటే ఎలా ఉండాలి, ఒక ఇంట్రొడక్షన్, ఒక బాడీ ఎలా పెట్టాలి, ఒక కన్క్లూజన్ ఎలా పెట్టాలి, ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో కాలానుక్రమంగా ఎలా రాయాలి, ఈ రకమైనటువంటి బేసిక్ పరిజ్ఞానం నాకు అక్కడి వరకు ఉపయోగించుకోవడం నేర్చుకున్నాను. తర్వాత 2016లో ఏమైందంటే, సింగపూర్లో ఉన్నప్పుడు అక్కడ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వాళ్ళు వచ్చి సింగపూర్ లోకల్ ఆర్గనైజేషన్తో కలిసి అక్కడ 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అని ఒక సదస్సు పెట్టారు. 2 days పాటు పెద్ద సంచలనం అనమాట అది. అక్కడ నవంబర్ 2016లో అది జరిగినప్పుడు దానికి గొల్లపూడి మారుతీరావు గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, తర్వాత మలేషియా తెలుగు సంఘం వాళ్ళందరూ వచ్చారు. ఇలా అనమాట చాలామంది, బ్రహ్మానందం గారు, వీళ్ళందరూ అప్పుడు గెస్ట్లుగా వచ్చారు. ఆ సభలో వాళ్ళు ఒక చిన్న పోటీ పెట్టారు. ఆ పోటీ ఏంటి అంటే, ఎవరో రాసిన ఒక కథ తీసుకొని దాన్ని సగం కథ ప్రింట్ చేసి వెనకతలో 2 తెల్ల కాగితాలు జోడించి సభలో ఉన్న వాళ్ళందరికీ పిన్ చేసి ఇచ్చారు. మన ఇష్టం వచ్చిన కంక్లూజన్ రాసుకోవచ్చు అంతే. అప్పటి వరకు నాకున్న పరిజ్ఞానం ఏంటి, కథా విషయంలో ఒక సినిమా చూస్తే ఇంటర్వల్లో వరకు చూశాక ఓకే, ఇంటర్వల్ తర్వాత ఏమిటవుతుంది ఊహించడం, అందరికీ ఉండే కళ కదా అది. సరే రాద్దాం, ఏం పోయింది, సగం కథ ఉంది కదా అక్కడ, ఆ మిగతా డైరెక్షన్ నేను చేశా నాకు నచ్చినట్లు. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఓహో, నేను కూడా కథలు రాయగలనా అంటే నేను కథ రాయగలను అనమాట. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, అప్పటి వరకు నా పక్కన కూర్చుని ఉన్న ముక్తేవి భారతి గారు, చాలా పెద్ద రైటర్ ఆవిడ రాసిన కథే అది. ఏమ్మా ఏం రాసావు చూస్తాను ఇవ్వు అని నాకు తీసుకుని చూసి, బాగా రాసావమ్మా అన్నారు. ఆవిడ కథనే ఆవిడ ఎలా పూరించారో కూడా చెప్పారు నాకు. నేను ఇంకో విధంగా ఎండ్ చేశాను, బట్ దిస్ ఈజ్ ఆల్సో గుడ్ అని ఒరిజినల్ రైటర్ నాతో అన్నారు. తర్వాత వాళ్ళు దిద్దినటువంటి వాళ్ళు జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళు దాని వెనక రాసుకున్న కామెంట్ ఏంటంటే, ఆ పేపర్స్ మీద ఫస్ట్ హాఫ్లో ఏ విధమైన ఫ్లో శైలి, రచనా శైలి ఉందో ఎగ్జాక్ట్లీ దట్ వాజ్ క్యారీడ్ అని రాసుకున్నారు. అంటే అదే పద్ధతిలో కంటిన్యూ అయింది అని. ఓకే, అంటే ఒక శైలి మనం ఎవరిదైనా చూసి నేర్చుకొని మొదలు పెడితే అదే విధంగా కంటిన్యూ చేయడం మనకు వచ్చనమాట. ఒక రకంగా అర్థమైంది. అది మొదలుపెట్టి అక్కడి నుంచి కథలు రాయడం మొదలుపెట్టాను. అలా చిన్న చిన్న, ఇప్పుడు ఈ కథ వస్తువు, ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు కదా, సింగపూర్ వెళ్ళాక మీకు మొదటిసారి ట్రాన్సిషన్ ఎలా ఉంది, ఎలా అనిపించింది అని. ఏది చూసినా కొంచెం వింతగా అనిపిస్తూ ఉంటాయి. అక్కడ కల్చర్లో ఉండే విభేదాలు కొంత స్పష్టంగానే కనిపిస్తాయి. వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, మన ఇంగ్లీష్ కూడా అక్కడ వాళ్ళు మాట్లాడినా ఏమిటి అని మళ్ళీ కొంచెం వింతగా వినిపిస్తూ ఉంటుంది. దాన్ని అక్కడ వాళ్ళు సింగ్లీష్ అంటారు, సింగపూర్ ఇంగ్లీష్ అనమాట, సింగపూరియన్ ఇంగ్లీష్. సో ఈ సింగ్లీష్లో ఏమవుతుందంటే కొన్ని వర్డ్స్ చాలా వింతగా ఉంటాయి. యు క్యాన్ అంటే ఎస్ అనమాట దాని ఆన్సర్. అలాగే ప్రతి చిన్నదానికి ఒక లా ఏదో యాడ్ చేస్తారు చివర్లో, అలా ఉంటుంది. సో అటువంటి భాష చూసినప్పుడు వింత, అంటే ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వెతుక్కోవాలంటే ఒక వింతగా ఉండేది. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ని రియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లోంచి తీసుకొని ఒక కథలాగా రాస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఇది అప్పుడు నాకు అనిపించింది. అప్పుడు ఏంటంటే ముందుగా నేను చేసిన పని చదవడం మొదలు పెట్టేదాన్ని. సో డిఫరెంట్ పీపుల్ రాసినవి చదివినప్పుడు కొన్ని ఐడియాస్ వస్తాయి మనకి. అలాగా కొన్ని చదివి ఈ నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేను రాయడం ప్రారంభించాను. అలా రాయడం వల్ల ఫస్ట్ కథ ప్రారంభమైంది. అక్కడ వరకు ఏమైంది, కవితలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి, కథలు రాయడం ప్రారంభమైంది. ఆ తర్వాత అనుకోకుండా కవితలు కొన్ని ఏదైనా నేను ఒక ప్రింట్ చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక భావన ఒకసారి వచ్చింది. అప్పటికే మా ఫాదరు ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన 3వ వర్ధంతి సందర్భంగా ఆయనకు అంకితం ఇస్తున్నట్లుగా ఒక చిన్న బుక్లెట్ లాగా ఏదన్నా కవితలు రాసి పబ్లిష్ చేస్తే బాగుంటుంది. పబ్లికేషన్ ఉన్న ఫీలింగ్ లేదు, జస్ట్ ప్రింట్ చేసి ఆ వర్ధంతి రోజున చిన్న సభ చేసి విజయనగరంలో, ఆయన కాలేజీ లెక్చరర్ కాబట్టి ఆయన శిష్యులు 4 వస్తారు,
ఒక నివాళిగా ఆయనకి ఏదైనా చేస్తే బాగుంటుందన్న ఒక భావన వచ్చింది. వచ్చి లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక రాజుగారు ఒక ఆయన ఉన్నారు, నాలుగేసుల రాజుగారు అంటారు, ఆయనతో అడిగాను, అమ్మ నువ్వు రాసినవన్నీ ఒక చోటకి తీసుకురా, అసలు ఒక బుక్ పబ్లిష్ చేద్దాం, ఆయనకి పబ్లికేషన్ సంస్థ ఉంది, పబ్లిష్ చేద్దామని చెప్పి అనడం. అలా మొదటి పుస్తకం కవిత సంపుటి నేను రాయడం, అది పబ్లికేషన్ అవ్వడం జరిగింది. అలా కవితలు కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయడం మొదలుపెట్టాను. తర్వాత ఆ మధ్యకాలంలో సడన్గా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి నాకు ఒకసారి ఫోన్ వచ్చింది 2 ఏళ్ల క్రితం. ఫోన్ చేసి మీరు పాటలు రాస్తారని విన్నాము, మేము శ్రీరామనవమికి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేద్దాం అనుకుంటున్నాము, దానికోసం పాట కావాలి, మీరు రాసిస్తారా, మేము ఫిమేల్ రైటర్స్ నుంచి పాటల కోసం చూస్తున్నాము అన్నారు. నేను ఎప్పుడు రాయలేదండి పాటలు, నేను రాసేది కథలు కవితలు రాశాను, మీకు ఎవరో కన్ఫ్యూజ్ అయ్యి మీకు మేబీ చెప్పినప్పుడు పాట రా అని అడిగారేమో, కానీ ఎందుకు రాముడు మీ చేతి ఇలా అడిగించాడో నాకు వింతగా ఉంది, మీరు ఫోన్ చేశారు కాబట్టి నేను రాయడానికి ప్రయత్నిస్తాను అని చెప్పాను. రాశాను, అది సెలెక్ట్ అయింది. సెలెక్ట్ అయ్యి 2 ఏళ్ల క్రితం శ్రీరామనవమికి ఆ పాట రేడియోలో వినిపించడం జరిగింది. ఇలా అన్నమాట. అలాగే ఒకసారి తానా వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వాళ్ళు ప్రత్యేకంగా ఒక మహిళలతో ఒక దసరాకి ఒక పాట రాసి దాన్ని ట్యూన్ చేసి పాడాలి, అది వాళ్ళు పెట్టిన ప్రోగ్రాం. దాని పేరు నారీ సాహిత్య భేరి అని పెట్టారు. 2021 దసరా అని గుర్తు నాకు. దానికి అప్పుడు తోటకూరు ప్రసాద్ గారు మాట్లాడి ఆయనేమో పాట రాసి ట్యూన్ చేసి పాడాలమ్మా రాధిక అంటే, నేను ఎప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయలేదండి అని. ఏం పర్వాలేదు, నీకు ఎలా వస్తే అలా చేయండి అన్నారు. టాపిక్ ఫిమేల్, వనితలు మీద, మహిళల మీద రాయాలి. సరే, అక్కడ ఒక పాట రాసి నేనే నాకు తోచిన ట్యూన్ చేసుకొని, అది ఎక్కడ ఏ రాగంలో ఉందో కూడా మనకు తెలియదు, కాకపోతే నాకు కొంచెం సంగీతం తెలిసిన ఒక మ్యూజిక్ టీచర్ ఫ్రెండ్ ఉందన్నమాట, కళ్యాణి అని, తనకు పంపించి ఇది సరే తిన్నగా ఉందా లేదా అని అడిగి ఆఖరికి నా గొంతుతో నేనే వాళ్ళ కార్యక్రమంలో జూమ్లో పాడాను. సో ఇలాంటి సందర్భాలు చాలా వింతగా భగవంతుడు కల్పించిన ఒక మార్గం వేసినట్లుగా, నన్ను అందులోకి తోసినట్లుగా నాకే తెలిసేలాగా నేను రావడం జరిగింది. అలాగే పద్యాలు, తటవర్తి గురుకులం అని ఆస్ట్రేలియాలో ఉంది. తటవర్తి కళ్యాణ్ చక్రవర్తి గారు అవధాని, ఆయన 100 పైగా అవధానాలు చేసిన వ్యక్తి. వారు అనుకోకుండా నాకు మంచి ఫ్రెండ్ అనమాట. అతను అనుకోకుండా మీరు కవితలు అవి చక్కగా రాస్తారు, మీకు తెలుగు వచ్చు, ఛందస్సు వచ్చు, మీరు పద్యాలు నేర్చుకోండి అని ఒక నవరాత్రుల మొదటి రోజు ఆ రోజు క్యాజువల్గా ఫోన్ చేసి మీరు ఆట వెళ్తే పద్యం నేర్చుకోండి, ముందు పద్యం రాయడం మొదలెట్టండి అని ఫోన్లో సరస్వతి నమః అని చెప్పి ఓ మాట చెప్పేసి ఆట వెళ్తే ఛందస్సు చెప్పేసి ఫోన్ పెట్టేశారు. సరే పాపం ఆయన ఏదో అన్నారు కదా అని నేను ఓ పద్యం రాసి కష్టపడి ఆ రోజు కూర్చొని ఓ పద్యం రాసి పంపించాను. బాగా రాశారు, ఇంకేంటి శతకం రాయండి అన్నారు. ఏమండి ఒకటి రాస్తే 100 రాయమంటారు ఏంటండి మీరంటే, మీరు రాయగలరండి, మీకు ఆ కెపాసిటీ ఉంది అన్నారు. శతకం అనగానే వణుకు పుట్టింది. సరే ఎప్పుడో జీవితంలో చూద్దాం అనుకున్నాను. ఆ రోజు రాత్రి ఏమిటైందో తెలియదు, ఎందుకో శతకం రాయడం మొదలు పెట్టాలి, అదే రోజు రాయడం మొదలు పెట్టాలనిపించింది. అనిపించి నిజంగా అది అమ్మవారి దయ. ఇప్పటికీ నాకు వింతగా ఉంటుంది. టాపిక్ ఏం తీసుకుంటాం, టాపిక్ ముందు శతకం రాయాలంటే 100 పద్యాలకు రాయడానికి స్టఫ్ కావాలి కదా, ఏ టాపిక్ తీసుకుంటాను కొంతసేపు ఆలోచించి, నేను అప్పటికే ఎంఏ ఫిలాసఫీ చేస్తున్నాను, నా సబ్జెక్ట్ తీసుకుందాం, ఇండియన్ ఫిలాసఫీ తీసుకుందాం అని ఇండియన్ ఫిలాసఫీ తీసుకున్నాను. ఓ 2 పద్యాలు రాశాను, పడుకున్నాను. మన్నాడు లేచి మళ్ళీ మొదలుపెట్టాను. భారతీయ తత్వ శతకం దాని పేరు, భారతీయ తత్వ పథము ఘనము, అది దాని పేరు. మకుటం అన్నమాట. ఆటవెల్దిలో 4వ శతకం అంటే 4వ లైన్ అన్నిటికీ మకుటంగా వస్తుంది కదా, అది మకుటం పెట్టి మన పురాణాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇలా అన్ని ఒక్కొక్క టాపిక్, అన్నిటిది ఒక్కొక్కటి తీసుకొని ఒక్కొక్క దాని మీద అనమాట. ఎన్ని వస్తే అన్ని పద్యాలు. భగవద్గీత మీద కొంచెం ఎక్కువ పెట్టాను, ఎందుకంటే జనాలకు ఈజీగా కనెక్ట్ అవుతారు, అర్థం అవుతాయి కాబట్టి. అలా తర్వాత 6 స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ అంటాం కదా మనం, సాంఖ్యము, యోగము, న్యాయ, వైశేషిక, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం,
అలాగే జైన బౌద్ధ చార్వాక మతాలు అన్నీ మొత్తం ఇండియన్ ఫిలాసఫీలోకి వస్తాయి. అంటే అవైదిక మతాలు అంటాం వాటిని. అన్నిటినీ తీసుకుని మొత్తం ఆస్తిక దర్శనాలు నాస్తిక దర్శనాలు కలిపి 108 పద్యాలతో శతకం 18 రోజుల్లో పూర్తయింది. 18 రోజుల్లో అది నాకు ఇప్పటికీ చాలా వింత. పూర్తయిన మర్నాడు నాకు అనుకోకుండా సామవేదం షణ్ముఖ శర్మ గారి దగ్గర నుంచి ఒక ఇది వచ్చింది, ఒక ఇన్విటేషన్ అన్నమాట. వారికి దర్శనం సంస్థ నుంచి ఒక అవార్డు ఇస్తున్నారు హైదరాబాద్లో. సింగపూర్ సంస్థ సాంస్కృతిక కళాశారదని మా సంస్థ అనమాట. దానికి నేను ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ని. సంస్థకి ఇన్విటేషన్ వచ్చి సంస్థ తరఫున నేను ఇండియాలో అప్పుడు ఉన్నాను కాబట్టి నన్ను అటెండ్ అవ్వవలసిందిగా ఇన్విటేషన్ వచ్చింది. నేను అనుకోకుండా దానికి వెళ్ళడం, ముందు రోజు గురువుగారిని విడిగా కలిసి దీని ప్రింట్ ఒకటి ఇవ్వడం, ఆయన చూస్తూనే చాలా సంతోషంగా ముందు మాట రాయడానికి అంగీకరించడం, ఆయన ఆశీస్సులతో ముందు మాటతో ఆ పుస్తకం నాది మొదటి శతకం పబ్లికేషన్ అవ్వడం జరిగింది. ఇలాంటివి ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, నేను పెన్ను పట్టుకొని కూర్చొని నేను ఒక రచయిత్రి అని బోర్డు పెట్టుకొని నేను రాయాలి అని మొదలుపెట్టిన నా జీవితంలో ఇప్పుడు జరగలేదు. అనుకోకుండా ఐ వాజ్ డ్రివెన్ ఇన్ టు దట్. ఏదో శక్తి నన్ను పంపించింది, నా చేత రాయించింది. ఈ విధంగానే ఇప్పటి వరకు అన్నీ రాయడం జరిగింది. అన్ని ప్రక్రియలు, సాహిత్య ప్రక్రియల్లో అన్నీ కంప్లీట్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు ఒక పద్యకావ్యాలు ప్రబంధాలు నేను రాయలేదు. కానీ అలాగే 2 సంవత్సరాల క్రితం ఒక జనవరి 1న భువనచంద్ర గారు ఫిల్మ్ రైటర్, బాగా అందరికీ తెలుసు కదా, ఆయన నాకు చాలా నన్ను సొంత కూతురులాగే చూసుకుంటారు. ఆయన ఫోన్ చేసి విషెస్ చెప్తున్నారు. మా న్యూ ఇయర్ విషెస్ చెప్పారు, జనవరి 1 విషెస్ చెప్తూ, ఇప్పటి వరకు నువ్వు అన్నీ రాసావు, కవితలు, అన్ని రకాల కవితలు అంటే మినీ కవితలు, వచన కవితలు, గేయ కవితలు, పద్య కవితలు అన్నీ అయిపోయాయి. కథలు రాసావు, వ్యాసాలు రాసావు, పాటలు రాసావు, వ్యంగ్య రచనలు రాసావు, సమీక్షలు, పుస్తక సమీక్షలు రాసావు, విమర్శలు రాసావు, అన్నీ అయిపోయాయి. నవల ఒక్కటే రాయలేదు, నవల మొదలుపెట్టు అన్నారు. నవల అనగానే వణుకు పుట్టింది. అమ్మో, నవల రాయగలనా నేను? అదే అంటే ఒక కంటిన్యూటీ మెయింటైన్ చేయాలి. నవల రాయడం ఈజీ కాదు. కథ రాసినంత సులువుగా నవల అయిపోదు. రాయగలనా అనుకున్నా. అనుకోకుండా నాకు వచ్చిన ఒక కళ అని చెప్పచ్చు. ఏదో ఒక కళలో నాకు అనిపించిన ఒక భావాన్ని బేస్గా తీసుకొని 2 కథలు నేను మనసులో అనుకొని ఆ 2 కథలను జాయిన్ చేస్తూ, అంటే ప్యారలల్ టైం లైన్ స్టోరీగా, ఒక పూర్వజన్మ కథలాగా అనుకోండి, పెట్టుకొని ఇతివృత్తంగా తీసుకొని ఒక మొదటి నవల రాశాను. అది రాయడం మాత్రం బాగా స్లోగా వెళ్ళింది. మొన్న డిసెంబర్లోనే కంప్లీట్ అయిపోయింది. అది ఇప్పుడు అమెరికా నుంచి కౌముది, కిరణ్ ప్రభ గారి పత్రిక ఉంది కదా, మొన్న ఫిబ్రవరి నుంచి అది సీరియల్గా స్టార్ట్ అయింది. సో నవల కూడా కంప్లీట్ అయింది. కనుక ఇలాగ వివిధ పరిస్థితుల్లో భగవత్ ప్రేరణగా నేను సాహిత్యంలో అన్ని రంగాలలోనూ సాధారణంగా మనకి తెలియకుండానే మనకి చాలా ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు వచ్చిన ఆపర్చునిటీస్ని మీరు పట్టుకొని వాటిని మీరు కంప్లీట్గా యూటిలైజ్ చేసుకున్నారు. కానీ ఒక మహిళ, నాలాంటి ఒక సాధారణ మహిళ అనుకుందాం, ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీస్ని నేను ఎలా పసిగట్టి నేను ఎలా ముందుకు వెళ్ళాలి? నాకు ఆ ధైర్యం సరిపోదు, లేదంటే నాకు ప్రోత్సాహం ఉండదు పక్కన నుంచి. మీకు ఎవరు ప్రోత్సాహం ఇచ్చారు? మీ ఆపర్చునిటీస్ని మీరు తీసుకున్నారు, అలాగే ఫ్యామిలీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదా? లేదంటే మీరు వాటిని ఎలా సమన్వయించుకొని మీరు ఎలా ముందుకు వెళ్ళారు? ఈ వచ్చిన ఆపర్చునిటీస్ని మీరు ఎలా సాధించుకోవడానికి ఎంత కష్టపడ్డారు? అది సులువైందా? మీరు సగటు భారతీయ మహిళకి ఇచ్చే టిప్స్ అనండి, లేకపోతే సలహాలు అనండి, మీరు కొన్ని ఏమన్నా మాకు. ఈ విషయంలో ఎవరు అతీతులు కారు నా ఉద్దేశంలో. అందరికీ సవాళ్ళను ఉంటాయి కన్ఫామ్గా. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక స్త్రీ, ఒక గృహిణి అనగానే ఒక అటెన్షన్ సీకింగ్ ఉంటుంది ఇంట్లో. కన్ఫామ్గా ఆమె నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంట్లో బాధ్యతల్లో మనం భాగం కూడా పంచుకోవాల్సి ఉంటుంది. సో ఆ విషయంలో ఖచ్చితంగా నన్ను మా హస్బెండ్ చాలా ఎంకరేజ్ చేశారు. అందులో ఏంటంటే నన్ను ఇవన్నీ అనవసరంగా పెట్టుకుంటున్నావు, ఆపే అని పాపం ఎప్పుడు అనలేదు. అయితే
ఒక మాట మాత్రం అనేవారు, బాగా ఎక్కువ చేసుకుంటున్నావు, కొంచెం వర్క్ తగ్గించుకో, నీ హెల్త్ కూడా నువ్వు ఇంపార్టెంట్, ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నావు, నీ హెల్త్ చూసుకోవాలి, అండ్ ఒక లిమిట్ పెట్టుకో. అంటే కుటుంబానికి ఇవ్వాల్సిన టైం కుటుంబానికి ఇవ్వాలి, అలాగే ఈ నీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి పెట్టుకోవాల్సిన టైం దానికి పెట్టుకోవాలి. ఈ బ్యాలెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు పూర్తిగా ఒకవైపుకి వెళ్ళిపోయి పిల్లల్ని, ఇంటిని, నువ్వు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం అది బాగాలేదు. కానీ కొన్నిసార్లు మందలించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే నాకు పరిస్థితి ఎలా ఉండేదంటే, కొన్నిసార్లు నేను బ్యాలెన్స్ పక్కకి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఆ శతకం గురించి చెప్పాను, అది ఎందుకో కంప్లీట్ అవ్వగా నిద్ర పట్టని పరిస్థితి అనిపించేస్తుంది. అది ఎలాగైనా పూర్తి చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకా ఆ 15 రోజులు, ఆ 20 రోజులు మనం ఒక దగ్గర డెడికేట్ అయినప్పుడు వేరే పనుల మీద కోపం వస్తుంది, అంటే మనకి సహజంగానే. ఇంకా అప్పుడు కూర్చొని రోజు ఏదో సినిమా చూద్దాం ఇటువైపు ఉండదు దృష్టి. అప్పుడు ఇంకా పూర్తిగా దాంట్లో మునిగిపోవడం అయిపోతుంది. అంటే ఒక బాధ్యత తీసుకున్నాము అన్న ఒక డెడికేషన్ వచ్చేస్తుంది. మిగతా రోజుల్లో నేను చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు కొంత టైం నా కోసం పెట్టుకుంటూ, అలాగని పూర్తిగా ఇంటి బాధ్యతలను పెట్టు కూర్చొని నాకు అదే ప్రయారిటీ, నేను ఇవి తర్వాత చూసుకుందామని వెనక పెట్టిన కొద్దీ వెనక్కి వెళ్ళిపోతాయి. సో ఆ బ్యాలెన్స్ అన్నది కూడా మనం ఎంచుకోవడం మీద సగం ఆధారపడి ఉంటుంది, మిగతా సగం మనకి ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొంచెం పేరు రాగానే చాలామందికి ఉండేది ఏంటంటే ఒక కీర్తి కండూతి, అదొక వ్యసనంలాగా తయారవ్వడానికి అవకాశం ఉంది ఖచ్చితంగా. ఒకసారి పేపర్లో పడగానే ఆ రుచి మరిగితే ఫోటో మళ్ళీ మళ్ళీ కావాలనే ఫీలింగ్ వస్తుంది. సో అటువంటి దాంట్లోకి వెళ్ళకూడదు. అలాగని కంప్లీట్గా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. అవకాశాలు అవే వస్తే తీసుకుందాం, వాటి కోసం ఎగబడకూడదు. ఎప్పుడైతే ఈ ఒక అత్యాశ లేదా అదే ప్రపంచము, ఇంకా నాకు అవకాశాలు లేకపోతే, నేను లైమ్లైట్లో ఉండలేకపోతే నేనేదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది లాంటి భావాలు కానీ మన మనసులోకి వస్తే, అక్కడ ఒక రకంగా కర్మ సిద్ధాంతం కూడా కొంత పనిచేస్తుంది, వెనక్కి దెబ్బ పడుతుంది. సో భగవత్ ప్రేరణగా వచ్చినది మనం ముందుకు తీసుకెళ్ళాలి. దేవుడిచ్చిన అవకాశంగా మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా మన వైపు నుంచి మనం చేయగలిగేది చేయగలగాలి. ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఏ రోజు ఇది నేను రాశాను, నేను చేశాను, నేను లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ అవ్వదు, లేకపోతే నేను లేకపోతే నా అలాగే ఇది ఎవడు రాయలేడు, ఇలాంటి ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు. ఐఎమ్ ఎన్ ఇన్స్ట్రుమెంట్, ఐ వాజ్ చోజన్ ఫర్ దట్. నా చేత దేవుడు చేయించుకున్నాడు, నేను లేకపోతే ఇంకోళ్ళు చేస్తారు. నేను ఈ ఉద్దేశంతోనే ఎప్పుడూ అనుకున్నాను. అయితే కొన్నిసార్లు మనం ఒక బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు ఇందాక మీకు ఉదాహరణకు చెప్పడానికి 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు అక్కడ చేశారని చెప్పాను కదా, అక్కడ మొట్టమొదటిసారి నేను ఒక పత్ర సమర్పణ చేశాను. అంటే పేపర్ ప్రజెంటేషన్, గురజాడ వారి రచనల మీద, కన్యాశుల్కం మీద మాట్లాడాను. నాకు అప్పటికి అదే, ఎందుకంటే విజయనగరం దాన్ని కదా, అది నాకు స్ట్రాంగ్ సబ్జెక్టు, నాకు తెలిసింది మాట్లాడదాం, తెలియని దాని గురించి. నన్ను అప్పుడు శ్రీశ్రీ గారి గురించి, ఇంకెవరో నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడమంటే నాకు తెలియని దాని జోలికి నేను వెళ్ళలేదు. నాకు ఎంత తెలుసో అంతే మాట్లాడాను, కానీ అది అందరికీ నచ్చింది. నీ భాష బాగుంది, నువ్వు ప్రజెంట్ చేసే పద్ధతి బాగుంది అని అందరూ మెచ్చుకున్నారు. అలా ఆ తర్వాత అనుకోకుండా కొంతమంది కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రోగ్రామ్స్కి పిలవడం. ఒక భాగవత ప్రచార సమితి అని ఒక సంస్థ ఉంది, అక్కడ భాస్కర్ గారని ఆయన రన్ చేసేవారు. ఆయన పిలిచి ఒకసారి మీరు భాగవతం మీద ఏదన్నా మాట్లాడండి అన్నారు. సరే, భాగవతం మీద మాట్లాడడానికి నాకు పూర్తిగా తెలీదు, నేనేమి మొత్తం పోతన భాగవతం అంతా చదివేసిన దాన్ని కాదు. కానీ అందులో ఉన్న పాయింట్స్లో నాకు నచ్చినవి, నేను చెప్పగలిగేవి కొన్ని ఎంచుకొని ఒక 20 నిమిషాల పాటు ఒక స్పీచ్ మాట్లాడాను. అది అందరికీ నచ్చింది. ఆ తర్వాత అందులోంచి ఇంకోటి పిలిచారు. తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారు సింగపూర్ రావడం, ఒక పెద్ద కార్యక్రమం చేయడం. ఆ టైంలో అక్కడ నేనే, అంటే ఉన్నదే మేము 3-4 కలిపి పెద్ద కార్యక్రమం తలకెత్తేసుకున్నాం. అదొక బాధ్యత. ఆ వారం రోజులు నిద్ర లేదు. ఆ బాధ్యత తలకెత్తుకున్నప్పుడు అది కంప్లీట్గా చేసి తీరవలసింది, దానికి పూర్తి న్యాయం చేయాలి. నేను నా వైపు నుంచి ప్రయత్న లోపం ఉండకూడదు అప్పుడు. సో మనం ఒక కమిట్మెంట్ తీసుకున్నప్పుడు అది కమిటెడ్గా చెయ్యాలి అనే దారిలో మనం ఉన్నప్పుడు కొన్నిసార్లు మనం మిగతా విషయాలను ప్రయారిటీ ఇవ్వం.
ఆ ప్రయారిటీలో కూడా ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మన ఆరోగ్యం మనం తిన్నా తినకపోయినా ముందు పిల్లలకి భర్తకి పెట్టేశాక నేను తినపోయినా పర్వాలేదులే అనుకుని నన్ను నేను నెగ్లెక్ట్ చేసుకోవడం ఒక పద్ధతి. మీరు ఏదో ఒకటి చేసుకోండి నన్ను ఇవాళ పిలవకండి అనడం ఒక పద్ధతి. సో ఏది ఏ టైంకి సూట్ అవుతుంది, సెలెక్ట్ అవుతుంది, దేనికి ఎక్కువ నష్టం ఉంటుంది, ఏది లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చూపిస్తుంది, అది మన సమయస్ఫూర్తి మీద, కొంత మన తలరాత మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిదానికి ఏదైనా దక్కకపోతే టూ మచ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్లోకి వెళ్ళిపోవడం కానీ, లేకపోతే ఇప్పుడు రెండు రకాలు ఉంటుంది. ఇందాక మీరు స్త్రీలకు ఇచ్చే సందేశం అన్నారు ఒక మాట. ఒక 50 ఏళ్ళో 40 ఏళ్ళో వచ్చాక జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుని నేను ఇన్నాళ్ళు ఏమిటి చేశాను, పిల్లలకి ఏదో జడలేయడం, స్కూల్కి పంపించడం, డబ్బాలు కట్టడం, లేకపోతే అంట్లు తోముకోవడం, దీంతోనే తుడిచిన తోటే తుడుచుకోవడం, కడిగిందే కడుక్కోవడం, ఇదే మిగిలింది నాకు లైఫ్లో. నన్ను నేను నిరూపించుకోవడానికి ఏమిటి చేశాను అన్న ఒక డిసప్పాయింట్మెంట్ వస్తుంది కొంతమందికి ఐఎమ్ హ్యాపీ విత్ మై లైఫ్, సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్. నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేను ఉద్యోగం చేయాలనుకోలేదు, ఎప్పుడు నాకు ఉద్యోగం మీద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఉద్యోగాలు చేస్తూ ఆడవాళ్ళు చాలా బాధలు పడ్డారన్న ఫీలింగ్ నాకు ఉంది. అందువల్ల ఏంటంటే అంత కష్టపడాలా ఎందుకు, హ్యాపీగా నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది లేనప్పుడు ఇప్పుడు ఉద్యోగం చేసి నేను భర్తకి సహకరించాలి అనేటటువంటి అవసరం అక్కడ లేనప్పుడు నేను ఎందుకు ఉద్యోగం చేయడం, నా బాధ్యతలు నేను ఇంట్లో చూసుకోవచ్చు కదా అనే దృష్టితో నా జీవితం వెళ్ళిపోయింది. సో ఇక్కడ 2 రకాలు. మనకి లైఫ్లో మనకి ఇండివిజువాలిటీ లేదు, నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు అనే భావన మీకు ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళినా లేదా వాళ్ళకి తృప్తికరమైనటువంటి పద్ధతిలో వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకున్నా అది ఒక దారిలో ఉంటుంది. అంతే తప్ప వాళ్ళెవరో ఉద్యోగం చేస్తున్నారు, నేను ఇప్పుడు ఉద్యోగం చేయకపోతే నేను తక్కువ దాన్ని అయిపోతానా, లేదా నేను ఎలాగైనా ఏదో ఒకటి సంపాదించేయాలి, నేను పేరు సంపాదించేయాలి. చాలామంది ఏమీ లేని వాళ్ళు రాత్రికి రాత్రి సెలబ్రిటీలు అయిపోతున్నారు, నేను కూడా అయిపోవాలి. ఇటువంటి ఒక దృష్టితో మనం చేస్తే అది సఫలీకృతం కాదని నా ఉద్దేశం. సో మనం ఎంతవరకు మనలో అందరిలోనే ఏదో టాలెంట్ ఉంటుంది, ఏదో ఒక క్రియేటివిటీ దేవుడు ఇచ్చాడు మనకి. ఆ ఉన్నదేమిటో మనం కనిపెట్టుకుందాం, దానిలోంచి మనం ఎంతవరకు అవుట్పుట్ తీసుకురాగలమో ట్రై చేద్దాం. బట్ టూ మచ్ ఆఫ్ క్రేవింగ్ ఉంటుంది చూడండి, ప్యాషన్ వేరు, క్రేవింగ్ వేరు. ఫలానా దాంట్లో ఇది నేను సాధించాలి అనే ఒక దృఢ సంకల్పం ఉండడం పాజిటివ్ యాటిట్యూడ్. ఎలాగైనా నాకు ఇది కావాలన్న ఒక పట్టుదల నెగిటివ్ వైపు వెళ్తే అది టూ మచ్ ఆఫ్ క్రేవింగ్ ఏదైతే ఉందో అది సరైన దారిలోకి తీసుకెళ్ళదు, అది అడ్డదారులు తొక్కించడానికి దారి తీస్తుంది. ఆ బార్డర్ ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ప్రదేశం అది. వెన్ యూ గో అవుట్, వెన్ యూ స్టెప్ అవుట్ అండ్ కెరియర్ బిల్డింగ్ విషయంలో వచ్చినప్పుడు అడ్డదారులు లేదా సులువైన మార్గాల కోసం చూడొద్దు. మీకున్న టాలెంట్ మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నించండి, అవకాశాలు అవే వస్తాయి. రాకపోతే వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, కానీ అనవసరమైన నిరాశ పడిపోయి మనం డౌన్ చేసుకోకూడదు. కరెక్ట్ అండి. అలాగే మీరు ఇప్పుడు యాంకర్గా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశారు. మీరు యాంకర్గా చేస్తున్నప్పుడు మీకు ఎదురైన సన్నివేశాలు కానీ, హాస్యాస్పదమైనవి కానీ, లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. చాలా మందిని ఎదుర్కోవాల్సి వస్తుంది, వివిధ రకాల మనస్తత్వాలను చూడాల్సి వస్తుంది. అలాంటి కొన్ని సంఘటన ఏమైనా ఉంటే మాకు చెప్పండి. అలాగే మీరు యాంకరింగ్లో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా టీవీ ఛానల్స్ ఉన్నాయి, అలాగే వివిధ కార్యక్రమాలు జరుగుతుంటాయి. చాలామంది యాంకర్స్ కూడా ఉన్నారు. చాలామంది ఏంటంటే యాంకర్స్కి సరిగ్గా పే చేయరు, అలాగే డబ్బు విషయంలో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం మొహమాటం కొద్దీ అడగలేము, అలాంటి చాలా ఎదుర్కొంటూ ఉంటాం, జరుగుతూ ఉంటాయి. మీరు వాళ్ళకి ఇచ్చే ఏమైనా సలహాలు ఉన్నాయా? మీరు ఎలా మీకు ఎదురైన సన్నివేశాలు ఏంటి? యాంకరింగ్లో మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే. యాంకరింగ్లో నేను ఇప్పటి వరకు సుమారుగా ఒక 100-150 వరకు ప్రోగ్రామ్స్ నేను యాంకరింగ్ చేసి ఉంటాను, ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను కూడా. అన్నిటికన్నా అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే ఏ కార్యక్రమానికి ఇవాళ వరకు నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు, నేను ఎప్పుడు అడగలేదు. ఎవరిచ్చినా ఆఫర్ చేసినా కూడా నాకు వద్దనే చెప్పాను. సంస్థ నాది, ఈ కార్యక్రమం నాది అనుకుని
నేను ఒకప్పుడు ఈ కార్యక్రమాలకు నేను సింగపూర్, ఇండియా వచ్చేసాక ఇండియా నుంచి సింగపూర్ వెళ్ళి చేసిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇప్పుడు నిన్న నేను వంశీ కార్యక్రమం చేయడానికి బాంబే నుంచి హైదరాబాద్ వచ్చాను. విజయనగరంలో చేశాను, వైజాగ్లో చేశాను, దోహా ఖతార్లో దోహాలో చేశాం. ఇలా ఎక్కడికి వెళ్ళినా నా టికెట్ నేనే కొనుక్కుంటాను, నా ఏర్పాట్లు నేను చూసుకుంటాను, కార్యక్రమం వాళ్ళకి చేసి పెట్టి వచ్చేస్తాను. దానికి ఉన్నటువంటి ఒకే ఒక రీజను, ఈ కార్యక్రమం నేను చేయాలి, దానివల్ల నలుగురికి ఉపయోగపడాలి అని నాకు అనిపిస్తేనే నేను వెళ్తాను. కొన్ని నా జోనర్లోకి రావు. ఇంకా యాంకరింగ్ అన్న వర్డ్ తీసుకుంటే 2 రకాలు ఉన్నాయి. యాంకరింగ్ అనగానే ఎంటర్టైన్మెంట్ సెక్టర్ వేరు, రెండోది ఒకళ్ళు రాసి ఇచ్చినటువంటి ఒక స్క్రిప్ట్ని ప్రజెంట్ చేసే స్కిల్ వేరు. ఇవాళ వరకు నాకెవరు స్క్రిప్ట్ రాసి ఇచ్చే పరిస్థితి రాలేదు, దేవుడి దయ వల్ల. నేను ఎప్పుడు నాకు అంటే వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా పేరు మొదట చెప్తాను ఇక్కడ, ఎందుకంటే పెద్దలు వంగూరి చిట్టెన్ రాజు గారు, ఆయన మొదలుపెట్టినటువంటి ఆ 5వ ప్రపంచ సదస్సులో నేను మొదటిసారి సాహిత్య లోకానికి పరిచయం అయ్యాక, ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా 10వ ప్రపంచ సాహితీ సదస్సు జరగబోతోంది. ఈ 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది, అది ఒక్కొక్కసారి ఒక్క దేశంలో అవుతుంది. 6వ సదస్సు ఆస్ట్రేలియాలో జరిగింది, అప్పుడు నేను వెళ్ళలేదు. ఐ గాట్ ద ఇన్వైట్, బట్ నేను వెళ్ళడం అవ్వలేదు. 7వ సదస్సుకు వచ్చేసరికి 7, 8, 9 3 సదస్సులకి నేను ఆర్గనైజింగ్ కమిటీలో ఉన్నాను. అది ఒక స్టెప్ ఎక్కినట్టు. 7, 8 సదస్సుల్లో కూడా నేను యాంకరింగ్లో ఉన్నాను. టెక్నికల్ ఫీల్డ్ వెనకాలది హైబ్రిడ్ మోడ్, మన కరోనా టైంలో హైబ్రిడ్ మోడ్లో చేసినటువంటిది. సో టెక్నికల్ టీంలోనూ చూసుకున్నాను అండ్ యాంకరింగ్లోనూ చూసుకున్నాను. అందరి షెడ్యూల్స్ ఇవి రాయడం, ప్లానింగ్, ఎజెండా రాసుకోవడం వాటిల్లోనే చేశాను. 9వ ప్రపంచ సాహితీ సదస్సుకు వచ్చేసరికి దోహాలో జరిగింది అది. ఆ రోజు అనుకోకుండా అప్పుడు ఆయన రాజుగారికి, చిట్టెన్ రాజు గారికి అనారోగ్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు లాస్ట్ మినిట్లో. ఆయన పాత్ర నేను తీసుకుని అక్కడ ప్రవర్తించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఆ కార్యక్రమాన్ని 2 రోజులు చేయవలసి వచ్చింది. యాంకరింగ్లో అన్నప్పుడు అక్కడ ఒక యాంకరింగ్ అన్న మాట కన్నా కూడా సభా నిర్వహణ, అది నేను చేసేది. ఎంసీ, మనం మాస్టర్ ఆఫ్ ద సెరమనీ అంటాం. ఎంసీగానే నేను అన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ఒక కవి సమ్మేళనం ఉంటుంది, 200 మంది కవులు ఉంటారు. ఈ కవులతో కోఆర్డినేట్ చేయడం, వాళ్ళ తాలూకా ఇంట్రొడక్షన్స్ తీసుకోవడం, వాళ్ళు రాసే కవిత, వాళ్ళు చెప్పబోయే కవిత చూడడం, ఆ కవిత అంటే అది సెలక్షన్, కవిత సెలక్షన్. ఇప్పుడు కొంతమంది ఇది కొంచెం డెలికేట్గా ఉందండి, ఇది వద్దు, మార్చేయండి, వేరే కవిత తీసుకోండి, ఇలాంటివి నేను సలహా చెప్పడం. కొంతమంది కవితలు అంటే యంగ్ రైటర్స్, ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కవిత పంపించి ఇందులో మాకేమైనా కరెక్షన్స్ ఉంటే చెప్పండి, ఎలా రాస్తే బాగుంటుంది అంటే వాళ్ళకి సలహాలు ఇవ్వడం. అక్కడి నుంచి బేస్ స్టార్ట్ అవుతుంది నా వర్క్. తర్వాత వీళ్ళందరికీ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు అనగానే ఇప్పుడు నేను సపోజ్ ఒక శనివారం నాడు మార్నింగ్ సపోజ్ 9 o'clock నుంచి సాయంత్రం 3 గంటల వరకు నేను ఒక ప్రోగ్రామ్ 6 గంటల సేపు ఒక యాంకరింగ్ చెయ్యాలి. ఒక కవి సమ్మేళనం సపోజ్ ఆన్లైన్లో నేను చేయాలి. పేర్లు నా చేతిలో 100 పేర్లు ఉన్నాయి. గంటకి 20 మంది చొప్పున 5 గంటలు సుమారు నేను అంటే టైం మేనేజ్మెంట్ నేనే చూసుకోవాలి. ఏ టైంకి ఎవరిని పిలవాలంటే, నేను ఇప్పుడు 9 గంటలకు పిలవాలంటే ఫస్ట్ అది ఎక్కడో సపోజ్ ఏ యూకేలోనో ఉన్న వాళ్ళని పిలవాలనుకోండి, ముందు నాకు అక్కడ టైం ఎంత అయిందో తెలియాలి. సో 9 గంటలకు పిలిచినప్పుడు నేను న్యూజిలాండ్ పిలుస్తాను, బికాజ్ న్యూజిలాండ్ టైం అప్పుడు సాయంత్రం 6 అవుతుంది. సో ఈ టైం జోన్స్ పెట్టుకొని, ఈ షెడ్యూల్స్ వేసుకుని ఏ టైంకి ఎవరిని పిలిస్తే బాగుంటుంది. ఇంకా యూకే వాళ్ళకి 5 అయింది అక్కడ, సో నార్వే వాళ్ళకి ఎంత అవుతుంది, ఖతార్ ఎంత అయింది, సపోజ్ కువైట్ ఎంత అయింది టైము, సింగపూర్ ముందు ఉంటారు, హాంకాంగ్ ఏ టైం ఉంది, ఈ టైమింగ్స్ చూసుకొని ఆస్ట్రేలియా 5 hours ముందుకుంటుంది. అలా ఇవన్నీ పెట్టుకుని ఈ షెడ్యూల్స్ ప్రకారం వాళ్ళ టైం జోన్స్కి వాళ్ళకి కుదిరేలాగా, అలాగే ఇప్పుడు సపోజ్ డేట్ ఫిక్స్ చేయడం దగ్గర నుంచి వస్తుంది. అవును, ఇప్పుడు డేట్ సపోజ్ ఆదివారం నాడు ప్రోగ్రామ్ చేయాలనుకోండి, మిడిల్ ఈస్ట్కి ఆదివారం సెలవు లేదు, వాళ్ళకి ఫ్రైడే సాటర్డే సెలవు. మనం ఫ్రైడే పెట్టామనుకోండి, సో ఎగ్జాక్ట్లీ సాటర్డే సాయంత్రం చేస్తేనే యూఎస్ వాళ్ళకి సాటర్డే మార్నింగ్ వస్తారు,
మిడిల్ ఈస్ట్ వాళ్ళకి సాటర్డే మధ్యాహ్నం అవుతుంది, ఆస్ట్రేలియా న్యూజిలాండ్కి సాటర్డే నైట్ అవుతుంది, సింగపూర్కి ఈవినింగ్ అవుతుంది. ఆ టైమింగ్ చూసుకుని పెట్టాలి. ఇండియాకి సాయంత్రం అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది. సో ఇలాగా ఇన్ని టైమ్ జోన్స్ చూసుకుని ఆ డేట్ ఫిక్స్ చేసుకుని ఈ ఎజెండా వేసుకుని చేయాలి. దీస్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఐ హ్యావ్ ఫేస్డ్. ఇంకా మీరు ఇంకొక ప్రశ్న వేశారు, అండ్ వీళ్ళందరూ పరిచయాలు రాసుకోవాలి షార్టన్ చేసుకొని. ఒకళ్ళకి ఎక్కువ చెప్పకూడదు, వాళ్ళు తక్కువ చెప్పకూడదు. సో అవన్నీ నేనే రాసుకునేదాన్ని. ఇప్పటి వరకు నేను రాసిన, అంటే ఏదో సరదాగా చెప్తున్నాను, రాసిన పరిచయాలు కేవలం చేసిన ప్రోగ్రామ్స్లో పరిచయాలు దగ్గర దగ్గర 700 to 800 ఉంటాయి. 800 అదే ఒక పుస్తకం అంటే 800 పారాగ్రాఫ్లు కదా దగ్గర దగ్గర, అంటే 400 pages బుక్ వస్తుంది సుమారు వాళ్ళ ఫోటో పరిచయం వేస్తే. సో అలాగా నేనే రాసుకుని ఒక ప్యాటర్న్ పెట్టుకొని నేనే రాసుకుని వాళ్ళ ఇంట్రొడక్షన్స్ చేసేదాన్ని. దెన్ అతిపెద్ద సవాలు మీరు అన్నది, నేను చేసిన సభల్లో ఫేస్ చేసినది ఏంటంటే ఆన్లైన్లో ఫస్ట్ ప్రాబ్లం. అసలే ఆన్లైన్ 2021 జూలై. చీఫ్ గెస్ట్ ఏమో వెంకయ్యనాయుడు గారు, జ్యోతి ప్రకాశనమేమో మన కంచి కామకోటి పీఠాధిపతులు విజేంద్ర సరస్వతి స్వామి వారు. ఎవరిని ముందు పిలుస్తారు మీరు? ఎవరి పేరు ముందు చెప్తారు? అవునా? చాలా డెలికేట్. అసలే అది ఈయన ప్రోటోకాల్. వెంకయ్యనాయుడు గారు ఆయన గురువు గారు, ఈయనకు కూడా గురువు గారు కదా. ఇది ఆన్లైన్లో చెయ్యాలి. ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు, మధ్యలో ఎవరో అన్మ్యూట్ చేసుకుని జూమ్లో మధ్యలో మాట్లాడడానికి వీల్లేదు. ఆ ప్రోటోకాల్ టీం దగ్గర నుంచి మాకు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. వీళ్ళు మాత్రమే జూమ్లో అలౌడ్, మిగతా వాళ్ళందరూ యూట్యూబ్లో చూడొచ్చు. ఇటువంటి రూల్స్తో 2021లో మేము సింగపూర్ సాంస్కృతిక కళాశాల ఆర్గనైజేషన్ నుంచి అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం అని పెట్టి చేసాం. ఓపెనింగ్ ఫస్ట్ అది నేను చెయ్యాలి. ఒక పక్క కాళ్ళలోనికి చక్కగా మా ఇంట్లో సోఫాలో నేను కూర్చుని ఉన్నా కూడా ముఖ్య అతిథి కన్నా ముందు స్వామివారి సమక్షంలో వారికి నమస్కరిస్తూ ముఖ్య అతిథి వారికి స్వాగతం చూసుకోవాలి. ఎవరిని మనం తక్కువ చేయకూడదు. మనందరి తరఫున స్వామివారి పాదపద్మాలకు నమస్కారాలు చెప్పాలి. అది బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ ప్రోగ్రామ్ చేసుకున్నాక ఇంతకన్నా కష్టమైనది ఏమొస్తుంది రేపు నాకు? ధైర్యం అమ్మాయ అని. కానీ అంతకన్నా కష్టమైనవి కొన్ని వచ్చే తర్వాత విజయనగరంలో మొన్న రెండు సార్లు జరిగింది నాకు ఇది. మాన్సాస్ సంస్థ ఉంది విజయనగరంలో, మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఫర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అని. అది పివిజి రాజు గారు, అంటే మన అశోక్ గజపతి రాజు గారు ప్రెసిడెంట్ గోవా గవర్నర్ గారు ఉన్నారు కదా, అశోక్ గారి ఫాదర్ పివిజి రాజు గారు స్థాపించిన సంస్థ, విద్యా సంస్థ. ఆ పివిజి రాజు గారి శత జయంతి జరిగింది గత సంవత్సరం. ఆ శత జయంతిలో ఆయన జీవిత చరిత్ర మీద విజయనగరం మహారాజా అని పెట్టి ఒక స్ఫూర్తి ప్రదాత విజయనగరం మహారాజా అనేటటువంటి పుస్తకం రిలీజ్ చేశారు. ఆ బుక్ రిలీజ్ ఫంక్షన్ నేను ఆర్గనైజ్ చేయాలి. దానికోసం ఎవరు తెలిసిన వారి ద్వారా తెలుసుకొని అశోక్ గజపతి గారు వాళ్ళ అమ్మాయి అదితి గజపతి గారు, ఆవిడ ప్రజెంట్ ఎమ్మెల్యే విజయనగరానికి, ఆవిడ తర్వాత మాన్సాస్ ఈ సంస్థ తాలూకా కరస్పాండెంట్ కేవీఎల్ రాజు గారు నన్ను కాంటాక్ట్ చేశారు. నేను విజయనగరం వెళ్ళాను. వెళ్ళినప్పుడు స్టేజ్ మీద ఎవరెవరు ఉంటారండి, కాగితం పెట్టికి ముందు రోజు రాసుకుంటున్నాం. అశోక్ గజపతి గారు ఎక్స్ మినిస్టర్, అప్పుడు ఆయన ఇంకా గవర్నర్గా అవ్వలేదప్పుడు. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు, కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, ఇంకొక ఇద్దరు స్టేట్ మినిస్టర్స్ మనకి, అంటే కొండపల్లి శ్రీనివాస్ గారు, సంధ్యారాణి గారు, అంటే ఇద్దరు స్టేట్ మినిస్టర్సు, ఒక అశోక్ గజపతి రాజు గారు, ఒక ఎక్స్ మినిస్టరు, ప్రజెంట్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన, తర్వాత ఎంపీలు ముగ్గురు, భరత్ గారు విజయనగరం ఎంపీ, వీళ్ళ వరకే స్టేజ్ మీద ప్లేస్ ఉంది సుమారుగా. అంటే ఒక 9 మంది వరకు స్టేజ్ మీద ఉంటే, స్టేజ్ కింద సుమారుగా 50 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, వీళ్ళు గెస్ట్లు, విఐపి గెస్ట్లు. ఈ ప్రోగ్రాం చేయాలి, మర్యాదగా చేయాలి.
వెకిలితనం ఉండకూడదు. బేసిక్గా ఏంటంటే మనకి యాంకరింగ్కి వచ్చేసరికి ఎంటర్టైన్మెంట్ సెక్టర్, ఇందాక నేను అన్నది, ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో పాటల కార్యక్రమాలు చేసే పద్ధతి వేరు. నేను ఎవరిని తప్పు పట్టి అనట్లేదు. టీవీలో టీఆర్పీ మెయింటైన్ చేసే పద్ధతి వేరు. అవును. కార్యక్రమం బట్టి యాంకర్ బిహేవ్ చేయవలసి ఉంటుంది. పోతన భాగవతం మీద కార్యక్రమం పెట్టి దానికి టీవీ యాంకర్ని తీసుకొస్తే నప్పదు. అవునండి. అన్లెస్ దిస్ పర్సన్ కెన్ హ్యాండిల్ ఇట్. అదర్వైజ్ ఏమవుతుందంటే మిస్ మ్యాచ్ అయిపోతుంది. ఇది మనం ఒక టీవీ సీరియల్కో సినిమాకో క్యాస్టింగ్ సెలెక్ట్ చేసినట్టే ఇది కూడా. వాళ్ళ ఆహార్యం, బాడీ లాంగ్వేజ్ అన్నీ నప్పవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. రాజకీయ సభ అన్నది చేసే పద్ధతులు వేరు. కొంత ఆవేశం అవసరం అక్కడ. కొన్ని సభలు ఆధ్యాత్మికం, సామ్వేదం గారిని వేదికపైకి పిలిచి ఒక కార్యక్రమం చేయాలంటే అది పద్ధతి వేరు. మనకు కొంత బేసిక్ స్టఫ్ ఉండాలి, దాని గురించిన అవగాహన ఉండాలి. తెలియకుండా ఎవరో ఇచ్చిన 4 ముక్కలు ఒత్తులు కూడా తెలియకుండా మాట్లాడడం అన్నది అక్కడ సబబు కాదు. సో అది కొంచెం చూసుకుని మాట్లాడగలగాలి. ఇటువంటి ఛాలెంజెస్ నేను ఫేస్ చేసినప్పుడు దానికి తగ్గట్టుగా అప్పటికప్పుడు నన్ను నేను ఇంప్రూవైజ్ చేసుకుంటూ, నేర్చుకుంటూ, తెలియకపోతే నలుగురిని అడుగుతూ, ఇప్పుడు అదే సభకి ఎవరిని ఎలా పిలవాలండి అని అడిగి వాళ్ళని కనుక్కుని, నాకు తెలియకపోతే ఇంకెవరినైనా అడిగి కనుక్కుని నేర్చుకుని చేశాను. లక్కీగా అంతా బాగా జరిగింది, దేవుడి దయ, అంతా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే మాన్సస్ సంస్థ వాళ్ళు మళ్ళీ మొన్న అనుకోకుండా నన్ను విజయనగరం, వైజాగ్లో జిఎంఆర్ సంస్థతో కలిసి ఇప్పుడు అతిపెద్ద ఏవియేషన్ హబ్ రాబోతోంది విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర. దాని ల్యాండ్ డొనేషన్ విషయంలో ఒక కార్యక్రమం జరిగింది. రీసెంట్గా MOU లాంచ్ అయింది. దానికి లోకేష్ గారు వచ్చారు. అలాగే అప్పుడు కూడా మళ్ళీ సిమిలర్ పరిస్థితి. గోవా గవర్నర్ గారు, తర్వాత రామ్మోహన్ నాయుడు గారు, వీళ్ళందరూ ఏవియేషన్ మినిస్టర్గా వీళ్ళందరూ ఉన్న స్టేజ్ని హ్యాండిల్ చేయాలంటే మళ్ళీ నన్నే పిలిచారు ఇక్కడి నుంచి. అంటే ఒక నమ్మకం, హ్యాపీగా అనిపించింది నన్ను పిలిచారు అని అనగానే. అమ్మ మీరే వచ్చి చెయ్యండి అని అంటే, నేను జోక్ చేస్తూ మీకు ఆస్థాన ఎంసీని అయిపోయాను నేను అనుకుంటూ జోక్ చేసుకుంటూ చక్కగా హ్యాపీగా వెళ్ళి వాళ్ళకి, అంటే నాకు కొంచెం ధైర్యం వచ్చింది. సో ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ హ్యాపీ. చివరిలో అంతా అయిపోయాక లోకేష్ గారు అన్నారు, మీరు చాలా బాగా హ్యాండిల్ చేశారమ్మా స్టేజ్ని అన్నారు. ఆ ఒక్క మాట చాలా సంతోషంగా. అవునండి. అది ఒక మర్యాదపూర్వకంగా చేయవలసినటువంటి ఇది. సో ఇటువంటి సిచ్యుయేషన్స్ నాకు తెలియనిది వస్తే, ఒకసారి చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి వంశీ సంస్థ నుంచి రాయప్రోలు సుబ్బారావు గారి సంబంధించి ఒక కార్యక్రమం చేయమన్నారు వారి జయంతి రోజున. నాకు రాయప్రోలు గారి పుస్తకాలు నేను చదవలేదు. నేనేం పండితురాలని కాదు, నాకు తెలియదు వారిది, మేము చదవలేదు. 4 రోజులు ముందే చెప్పారు అనుకోకుండా రామరాజు గారు. ఆ 4 రోజుల్లో నా పుస్తకాలన్నీ డౌన్లోడ్ చేసుకొని వారి రచనల గురించి చదివి తెలుసుకొని ఆ కార్యక్రమం నిర్వహించాను. అలాగే విశ్వనాథ వారి ప్రోగ్రాం ఒకసారి చేయవలసి వచ్చింది. 12 గంటల పాటు విశ్వనాథ సత్యనారాయణ గారి 124వ జయంతి ఆన్లైన్లో చేశాం సింగపూర్ సంస్థ నుంచి. ముందే మేము ప్లాన్ చేసుకున్నాం, 2 నెలలు టైం ఉంది కాబట్టి మొత్తం 1000 పడగల నవల డౌన్లోడ్ చేసుకొని ఆ నవల చదివి అర్థం చేసుకునే నేను మాట్లాడాను. అది నాకు రాని సబ్జెక్టులోకి నేను వెళ్ళాలనుకోను. ఇప్పుడు సపోజ్ ಅಂದರೆ ఏ సబ్జెక్టు కూడా ఇది గొప్ప ఇది తక్కువ అని నేను అనటం లేదు. సపోజ్ వంశీరామరాజు గారే అన్నారు ఒకసారి ఒక సభలో మాట్లాడుతూ, ఏఎన్ఆర్ కార్యక్రమం ఉందమ్మా చేస్తావా అంటే సరే వస్తానంటుంది, శోభన్ బాబు గారి కార్యక్రమం ఉంది చేస్తావా పాటల కార్యక్రమం అంటే నన్ను పిలవకండి నేను చేయనని నిర్మోహమాటంగా చెప్తుంది రాధిక అని. అంటే నాకు తెలియదు, ఇప్పుడు ఆ పాటలు బాగుంటాయి పాటలు బాగుండవన్న ఉద్దేశం కాదు, నా జోనర్ కాదు, నాకు తెలీదు, నాకు ఆసక్తి కూడా లేదు. అటువంటి వాటి జోలికి నేను వెళ్ళను. ఒక లెవెల్ వరకు సాహిత్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను లేదా ఓల్డ్ క్లాసిక్స్ సినిమాలలో అయితే ఈ జోనర్స్లో మాత్రమే నేను ఉంటాను. అలాగే మాన్సాస్ సంస్థ చేసిన ఈ 2 కార్యక్రమాలు కూడా పొలిటికల్ కావు. ఒకటి పుస్తకావిష్కరణ, రెండోది చారిటీ, ఒక భూదానం. అది ఓకే. అటువంటి కార్యక్రమాలు కాబట్టి వారు నన్ను పిలిచారు, నేను వెళ్ళాను. నా ఒక లిమిట్ నేను పెట్టుకున్నాను, అందులోనే నేను చేసుకుంటూ వచ్చాను. ఎవరైనా వేరే విషయంలో యాంకరింగ్ చేయండి అంటే నిర్మమాటంగా నువ్వు అని చెప్పేస్తారు. నాకు నప్పదండి, ఏమనుకోకండి అని చెప్తాను. కుదిరినంత వరకు నేను ఏదైనా సహాయపడగలిగితే వారికి సలహాలు సూచనలు చెప్పమంటే చెప్తాను, కానీ నేను అందులోకి పూర్తిగా దిగను.
మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా. ఇంకొక ఒక సిచ్యుయేషన్ వచ్చింది. ఒక్కసారి నేను సాక్షి టీవీకి యాంకర్గా చేశాను ఆన్లైన్లో. అది కూడా ఏంటంటే టీవీకి, అది కూడా ఆన్లైన్లో చేసినదే. ముందు రోజు అనుకోకుండా సాక్షి టీవీ వాళ్ళు జమున గారిని ఇంటర్వ్యూ చేయాలని అనుకున్నారు. అప్పటికప్పుడు వంశీ రామరాజు గారు 2 రోజుల తర్వాత ఒక అవార్డు ఫంక్షన్ ఉంది జమున గారికి. ఆ ఫంక్షన్ కోసం భానుమతి రామకృష్ణ గారి పురస్కారం ఆవిడకి ఇచ్చారు. ఆ సందర్భంగా ఆన్లైన్లో జమున గారిని ఇంటర్వ్యూ చేయమంటే నన్ను సాక్షి వాళ్ళు అడగడం, వాళ్ళకు ఒక టీవీ ఇంటర్వ్యూ సాక్షి దాంట్లో అది ఉంటుంది, అదొకటి చేయడం జరిగింది. అది జమున గారు అంటే ఇష్టం కాబట్టి చేశాను. భానుమతి గారికి నేను చాలా మంచి ఫ్యాన్ని. సో భానుమతి గారిని జమున గారిని కంపేర్ చేస్తూ మాట్లాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఏమి ఇవ్వలేదు, మీరే అడగాలన్నారు. ముందు రోజు రాత్రి చెప్పారు. సో ఇమీడియట్గా వాళ్ళిద్దరు పాత సినిమాలు బాగా చూస్తాను. సో ఇద్దరు కలిసి చేసిన సినిమాలు ఏంటో తెలుసు. కొన్ని సందర్భాల్లో భానుమతి గారు చేసినటువంటి కృష్ణప్రేమ సినిమా మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత అదే స్టోరీని మళ్ళీ జమున గారితో ఇంకో కృష్ణప్రేమ తీశారు. ఆ భానుమతి గారు అప్పట్లో వేసిన క్యారెక్టరే మళ్ళీ చెంప క్యారెక్టర్ ఇక్కడ జమున గారు వేశారనమాట. సో అటువంటి కంపారిటివ్ క్వశ్చన్స్ కొన్ని అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకొని అడిగితే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత జమున గారిని నేను పర్సనల్గా కలిసినప్పుడు కూడా ఆవిడ చాలా ఆప్యాయంగా పట్టుకొని మాట్లాడుతూ అదొక అనుభూతి గుర్తుపెట్టుకోవాల్సిన జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు.